లేజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజీ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు వచ్చి మాట్లాడారు. నేను స్కిల్ డెవలప్మెంట్ పెడతాను, మెడికల్ కాలేజ్ పెడతాను, నాకు మీరు ల్యాండ్ ఇస్తారంటే నేను ఆయన ఆహ్వానించి డిస్కస్ చేసినప్పుడు 1,00,000 మందికి నేను స్కిల్ డెవలప్మెంట్ చేసి, మనం ఏంటంటే అందరం కూడా ఆలోచించేది ఒక హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తూ ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను, మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు వారు ఒక మాట అంటే నేను చెప్పాను, 0 డేట్ ఈరోజే స్టార్ట్ అయింది. పక్కనే సీనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను, నో ఆప్షన్. ఎప్పుడు కూడా నేను ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేసాం. ఫౌండేషన్ వేస్తే వాళ్ళు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెలర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారు చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది.
దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది.